అశోక చక్రవర్తి చేత నిర్మితమైన ఈ స్తూపం ఈ ప్రాంత చరిత్రకు ప్రతిబింబించేటటువంటి ప్రత్యక్ష నిదర్శనం, తార్కాణం. ఈ స్తూపానికి 4 వైపులా నేత్రములను లిఖింపజేశారు. మంజుశ్రీనాథుడు అతడి పేరే ఈ ప్రాంతంలో నేడు మనం స్వయంభూనాథుడిగా స్మరించుకుంటున్నాం. ఈ చరిత్ర అంతా కూడా ఇక్కడ ఒక చిన్న శాసన రూపంలో లిఖింపబడి ఉంది. ఈ శాసనం ఈ స్థాన చరిత్రను మనకు తెలియజేస్తుంది. సుమారుగా 1500 సంవత్సరాల చరిత్ర గల ఈ స్థానం చాలా చిత్రంగా 15 సార్లు ప్రమాదాలకు గురి అయింది. 2011వ సంవత్సరంలో ఈ స్తూపం పైన పిడుగు పడింది, చెక్కు చెదరలేదు. 211వ సంవత్సరంలో ఈ స్తూపం పైన చెక్కు చెదరనటువంటి ఈ గట్టిదనం ఈ స్తూపం ఎలా ఉందో కానీ పిడుగు పడినా చెదరని ఈ స్తూపం 2017వ సంవత్సరంలో చాలా పెద్ద అతి తీవ్రమైన 6.7 విలువ గల రెక్టర్ స్కేల్ మీద కొలవబడినటువంటి భూకంపానికి కూడా గురి అయింది. భూకంపం కూడా ఈ శిల్పాన్ని స్తూపాన్ని చెక్కు చెదర్చలేకపోయింది. 1500 సంవత్సరాల చరిత్ర గల ఈ స్తూపం 15 సార్లు మళ్ళీ పునః నిర్మితమైనప్పటికీ ఇప్పటికీ ఆ బౌద్ధ ధర్మానికి తార్కాణంగా నిలిచి ఉంది. చూద్దాం. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. హిందూ ధర్మం, బౌద్ధ ధర్మం రెండింటి మేలు కలయిక ఈ క్షేత్రంలో మనం చూస్తున్నాం. ఒకవైపున హిందువులు వారి ధర్మానికి అనుకూలంగా అనేకములైన పూజలు, దీపాలు వెలిగిస్తూ సమష్టిగా భోజనాలు చేస్తున్నారు. కుటుంబ సహితంగా ఇక్కడికి విచ్చేశారు. మరొక వైపున ఆ దైవానికి వారు హైందవ ధర్మాన్ని అనుసరించి హారతులు ఇవ్వడం, దీపాలు వెలిగించడం, పుష్పమాలికల చేత అర్చించడం ఇవన్నీ కూడా చూస్తున్నాం.